తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కేంద్ర బడ్జెట్ ఈ నెలాఖరులో 23వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ ప్రజెంట్ చేయబోతున్న నేపథ్యంలో ఎలాగైతే ఉద్యోగ సంఘాలు 1/1/2004 తర్వాత ఇంట్రొడ్యూస్ చేసిన నేషనల్ పెన్షన్ స్కీమ్ని తొలగించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తిరిగి అమలు చేయాలని, 8వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు కల్పించాలని, పెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, రైల్వే కన్సెషన్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పునరుద్ధరించాలని, ఇట్లా రకరకాలైన ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు తమ ఉద్యోగులలో పెన్షనర్లలో ఉన్న వాళ్ళ కోసమని రకరకాలైన మెమొరాండమ్స్, కోరికలతో కూడిన మెమొరాండమ్స్ ఆర్థిక మంత్రికి బడ్జెట్ సమర్పించబోయే ముందు అన్ని వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి జరిపే సమావేశాలలో వీళ్ళు కూడా కలిసి తమ డిమాండ్లను సమర్పించినట్లుగానే ప్రైవేట్ టెలికాం రంగ కంపెనీలు సెల్యులర్ అసోసియేషన్, ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తమ డిమాండ్లని కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించారు. మనం ఎలాగైతే ఉద్యోగ సంఘాలు ఏవేవి డిమాండ్లు చేసినాయి అని ఒక వీడియో పెట్టుకున్నామో, పాపం వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు ఏమేమి చెప్పారు అని తెలుసుకోవటం కూడా అవసరం కదా. ఎందుకనంటే వాళ్ళు ఏదో దేశాన్ని లేకపోతే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు అన్న విధంగా మన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి వాళ్లకున్న ఇబ్బందులు ఏం చెప్పారు ఆర్థిక మంత్రికి అని తెలుసుకోవటం కూడా అవసరం అనిపించింది. వీళ్ళు ఏం చెప్పారు అనంటే, ప్రస్తుతం ఏదన్నా టెలికాం కంపెనీకి నష్టాలు వస్తుంటే, నష్టాలు వచ్చే సమయంలో టెలికాం కంపెనీ నిలదొక్కుకోవటానికి పన్నులలో రాయితీ కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ రాయితీ 8 సంవత్సరాల కాలానికి ఉంటుంది. ఒక్కవేళ కంపెనీ మళ్ళీ తిరిగి లాభాలలోకి వస్తే ఎన్ని సంవత్సరాలు నష్టాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు లాభాలు ఉన్నాయి అన్న అంచనాని బట్టి ఈ రాయితీలు కల్పించే సమయం కూడా మారుతుంటుంది. అలా కాకుండా నష్టాలు వస్తున్న సమయంలో ప్రస్తుతం ఉన్న రాయితీలు కల్పించే 8 సంవత్సరాలని 16 ఏళ్లకు పెంచండి మా రాయితీలు. ఎందుకు అనంటే, లాస్ని కవరప్ చేసుకుని మళ్ళీ తిరిగి లాభాలలో జర్నీ పట్టి, ఈ లాభాల జర్నీ పట్టడానికి గత సంవత్సరము అంతకుముందు సంవత్సరంలో వచ్చిన నష్టాలని కవరప్ చేసుకునే సమయం మాకు కుదరటం లేదు. గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం వచ్చిన లాస్ని కవరప్ చేసుకోవటానికే ఈ సంవత్సరం వచ్చిన లాభాలు సరిపోతున్నాయి. కాబట్టి ఈ 8 ఏళ్ల కాలాన్ని ఏదైతే పన్ను రాయితీలు కల్పిస్తున్నారో, ఈ 8 ఏళ్ల రాయితీలు కల్పించే కాలాన్ని 16 సంవత్సరాలకు పెంచండి అని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆర్థిక మంత్రిని కోరినాయి. అలాగే వీళ్ళు మరో కోరిక కూడా కోరారు. 2019లో గౌరవ సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు వచ్చే రెవెన్యూని డెఫినేషన్ని మారుస్తూ ఒక సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీకు వివరంగా చెప్పాలి అనంటే, 1/10/2000 సంవత్సరంలో 1999లో టెలికాం చట్టాన్ని మార్చిన సందర్భంలో రెవెన్యూ మీద ఆధారపడి పన్నులు వసూలు చేసే విధానానికి అంతకుముందున్న లైసెన్సింగ్ విధానాన్ని నుంచి మార్చారు. ఆ విధానాల ప్రకారం టెలికాం కంపెనీలు తమకున్న రెవెన్యూలో ఇంత పర్సంటేజ్ అనే లైసెన్స్ ఫీజు, ఇంత పర్సంటేజ్ అని స్పెక్ట్రమ్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పు 1999 టెలికాం చట్టం ప్రకారం జరిగినప్పుడు రెవెన్యూ అంటే ఏంటి అన్న దాని మీద టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టులో కేసు వేసినాయి 2000 సంవత్సరంలో. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని, ఏంటి తగాదా అనంటే, సపోజ్ ఒక బిల్డింగ్ ఉందనుకుందాం, బిల్డింగ్ మీద ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీ టవర్ ఉందనుకుందాం. ఆ టవర్ని అద్దెకిచ్చుకున్నాడు.
ఆ బిల్డింగ్లో కొంత పోర్షన్ షాపులకు అద్దెకిచ్చాడు అనుకుందాం. ఈ షాపులు, ఈ టెలికాం టవర్లు అద్దెకిచ్చుకున్నది రెవెన్యూ కిందకి రాదు అని టెలికాం కంపెనీలు వాదించింది. నీకు లైసెన్స్ లేకపోతే నువ్వు ఈ టవర్ కట్టుకునే అవకాశమే లేదు కదా, అది కూడా టెలికాం రంగపు రెవెన్యూనే అని డిఓటి వాదించింది. ఈ తగాదా 20 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రెవెన్యూ చట్టం కింద డిఓటి చేసిన ఏవేవైతే నిర్వచనాలు ఇచ్చిందో ఈ నిర్వచనాల ప్రకారం వచ్చే ప్రతిదీ రెవెన్యూనే. బిల్డింగులో, రెంట్లో, టవర్ షేరింగో, స్పెక్ట్రమ్ షేరింగో, ఇటువంటి విషయాల మీద వచ్చిన ప్రతిదీ రెవెన్యూనే అని సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఇమ్మీడియట్గా మీరు ఆ డబ్బులన్నీ కట్టేయండి అని చెబితే వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు టెలికాం కంపెనీలు. వీళ్ళకి ఒక 20 సంవత్సరాల కాలపు మనము రాయితీ ఇవ్వాలి అని చెప్పి గౌరవ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తే 20 ఏళ్ళు కాదు 10 ఏళ్ల కాలానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని అన్నారు. 10 ఏళ్ల కాలానికి ఈ రెవెన్యూ ప్రకారం వీళ్ళు చెల్లించాల్సిన డబ్బులు 10 సంవత్సరాల కాలానికి పరిమితి పెంచారు. అలాగే ఇంకొక 3 సంవత్సరాలు మారిటోరియం ఇచ్చారు ట్యాక్సులు కట్టకుండా. అట్లా మొత్తం మళ్ళీ అంతకుముందున్న 20 ఏళ్ళు కాకుండా మళ్ళీ ఇంకొక 14 ఏళ్ళు దాదాపు వాళ్ళకి టెలికాం కంపెనీలకు రాయితీ వచ్చింది. అయితే ఈ సుప్రీంకోర్టు నిర్వచించిన రెవెన్యూ ఆదాయంలో అదనంగా రెవెన్యూ కూడా జనరేట్ కావటం వల్ల మాకు నష్టం కలుగుతోంది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ క్యాలిక్యులేషన్లో కూడా మేము కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్ పెరిగింది. దీనికి తోడుగా సాంకేతిక అభివృద్ధి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్లకి పెరుగుతూ పోవడం వల్ల 3G, 4G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇటువంటి చాట్ జీపీటీ లాంటి అనేక రకాలైన పెరుగుదలలు సాంకేతికంగా అభివృద్ధి చెందడం వల్ల ఈ సాంకేతికని టెలికాం రంగంలో కూడా ఇన్వెస్ట్ చేయటానికి మేము పెట్టే నిధుల ఖర్చు ఎక్కువైంది. కనుక ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ క్యాలిక్యులేషన్లో వచ్చే తీర్పు వల్లనే మాకు అదనపు భారం పడింది అనుకుంటుంటే ఈ కొత్త సాంకేతికత కోసం మేము చేయాల్సిన ఖర్చులు కూడా పెరిగినాయి. ఈ ఖర్చుల కోసం మేము దిగుమతి చేసుకునే టెలికాం ఎక్విప్మెంట్ మీద మీరు కస్టమ్స్ డ్యూటీ వేస్తున్నారు. కాబట్టి కస్టమ్స్ డ్యూటీని అసలు తీసేయండి, లేకపోతే మేము ఎట్లా కస్టమ్స్ డ్యూటీ కట్టేది? పైగా కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టీ, ఈ రెవెన్యూ మీద కట్టే ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే యావరేజ్గా లెక్కేసుకుంటే మొత్తం ట్యాక్స్ 20% దాటిపోతుంది. కాబట్టి ఇంత ట్యాక్స్ మేము కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కస్టమ్స్ డ్యూటీ, ఇతర ట్యాక్సీలని అసలు కంప్లీట్గా తీసి పారేసి జీరో చేయండి, లేకపోతే మాకు చాలా ఇబ్బంది అని ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు కోరినాయి. ఇంకొకటి వీళ్ళు కోరుతున్న ప్రధానమైన కోరిక ఏంటంటే లైసెన్స్ ఫీ ప్రస్తుతం ఉన్న రెవెన్యూ మీద 3% ఉంది. అంటే రెవెన్యూలో 3% లైసెన్స్ ఫీగా కట్టాలి. దాదాపు 5% అనుకుంటా స్పెక్ట్రమ్ ఛార్జ్గా కట్టాలి. ఇట్లా ఉన్న 3% ఉన్న లైసెన్స్ ఫీజుని 1%కి తగ్గించండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, రేట్లు పెంచినా కూడా టారిఫ్లు మాకు సరిపోవటం లేదు అని అడిగారు. రెండోది, ప్రతి టెలికాం కంపెనీ తమకొచ్చే రెవెన్యూలో 5% యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ కింద కట్టాల్సి ఉంటుంది. ఈ యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ని టెలికాం రంగ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో టెలికాం రంగం సేవలు అభివృద్ధి చేయడానికి, సర్వీస్ డెవలప్మెంట్ చేయడానికి డిఓటి వాడుతుంటుంది. ఇప్పటిదాకా టెలికాం కంపెనీలు 1,55,00,00,000 కోట్ల రూపాయలు ఈ ఫండ్కి, యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ కింద డబ్బులు కట్టారు. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 79,638 కోట్లు నిల్వ ఉన్నాయి. ఈ ఫండ్ వాడకుండా ఎప్పటికప్పుడు మా దగ్గర డబ్బులు వసూలు చేయటం అనవసరం కదా. మీ దగ్గర ఉన్న ఆ దగ్గర 80,000 కోట్లు ముందు ఖర్చు చేయండి. ఖర్చు చేసేంత వరకు మాకు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కట్టకుండా రాయితీ ఇవ్వండి. డబ్బులన్నీ ఖర్చు చేసిన తర్వాత మీ దగ్గర అసలు రూపాయి డబ్బులు లేకుండా అయిపోయిన తర్వాత మీరు చేతులు ఎత్తేసినాక అప్పుడు మళ్ళీ యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ వేయండి. కానీ మీ దగ్గర డబ్బులు పెట్టుకొని మా దగ్గర డబ్బులు వసూలు చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి అప్పటిదాకా యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ని తీసేయండి. లైసెన్స్ ఫీజుని 3% నుంచి 1%కి తగ్గించండి. కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేయండి.
అన్ని రకాల ట్యాక్సులు కలిపి మేము 20% కడుతున్నాం. కాబట్టి ఈ ట్యాక్సులన్నీ కూడా తగ్గించే ప్రభావం చేయండి. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్ల ఆ తీర్పు వల్ల కూడా మాకు అదనపు ట్యాక్స్ పడుతుంది, దీన్ని పునఃపరిశీలించండి. ఇవి అలాగే వీళ్ళు ప్రస్తుతం ఉన్న నష్టాలు వచ్చినప్పుడు చేసే పన్నులో రాయితీ ఇచ్చేదాన్ని 8 ఏళ్లే ఉంది, దాన్ని 16 ఏళ్లకు చేయండి. ఇలాంటి చాలా చిన్న కోరికలు ప్రైవేట్ టెలికాం కంపెనీలు కోరారు. ధన్యవాదాలు.